కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా ఆలస్యం చేసింది అంటే కల్వకుంట్ల ఫ్యామిలీని లోపల వేయడం ఒకటేనన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. కానీ సీఎం రేవంత్ రెడ్డికి అలాంటి ఆలోచన లేదన్నారు. విచారణ జరగాలి, నిజాలు బయటకు రావాలన్నారు. తప్పు చేసిన వారిని శిక్ష తప్పదంటున్న బల్మూరి వెంకట్తో మా ప్రతినిధి అజీం ఫేస్ టు ఫేస్. కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు విచారణ హాజరవుతున్నారు. సో ఈ విషయంలో రాజకీయ కక్షలో భాగంగానే ఇలాంటి విచారణలు చేస్తున్నారని చెప్పి కూడా ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ కక్షలో భాగంగానే ఇలాంటి విచారణలు చేస్తున్నారు, ఇలాంటి సిట్తో ఇలాంటి చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి విచారణ జరగకపోతేనేమో విచారణ జరుగుతలేదని చెప్పి విమర్శలు చేస్తారు. ప్రొసీజర్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా మరి ఆయన బాధించిన వ్యక్తి, బాధింపబడ్డ వ్యక్తి అనేది విచారణలో భాగంగా అందరినీ పిలిచినట్టు ఈరోజు వారిని కూడా పిలిచి విచారించడం జరిగింది. ఒకవైపు విచారణకి సహకరిస్తాను అని చెప్తూనే మరొక వైపు న్యాయస్థానాన్ని ఆశ్రయించి విచారణ చేయకూడదని చెప్పి గత సందర్భాల్లో కూడా హరీష్ రావు గారు వివరించిన తీరు మనం చూసినాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి ఎటువంటి తప్పు మీరు చేయకపోతే లేదా మీరు బాధించకపోతే అదే విచారణ మీరు చెప్తే దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ బయటకు వస్తుంది. కానీ దాన్ని షో ఆఫ్ చేసుకుంటూ రాజకీయాలు చేసేటువంటి దొంగ నాటకాలు, దొంగ డ్రామాలు ఆడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అండ్ మీ హయాంలో మీరు ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా మీరు అధికార దుర్వినియోగం చేసి మాసొంటి వ్యక్తులపైన అక్రమ కేసులు పెట్టి భౌతిక దాడులకి పాల్పడి మా పకడి ఎముకలు ఇరగొట్టి మమ్మల్ని జైల్లో పెట్టినట్టు మీ రకంగా ఈ ప్రభుత్వము పనిచేస్తలేదు. సిస్టమ్ ప్రకారంగా, ప్రొసీజర్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ లో రుజువు అయితే ఎవరైతే తప్పు చేసిన వారికి తప్పనిసరిగా శిక్ష కూడా పడుతుంది. పరిపాలన ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఇందుకే డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికే ఈ రకమైనటువంటి అంశాన్ని మరోసారి బారోల తర్వాత తెరపైకి తీసుకొచ్చారని కూడా అంటున్నారు. నిజంగా మేము దేంట్లో ఫెయిల్ అయినామనంటే ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని జైల్లో పెట్టడంలో కొద్దిగా ఆలస్యమైంది. వాస్తవానికి వాళ్ళు చేసిన అరాచకానికి వ్యక్తిగతంగా నాకడితే కూడా వాళ్ళని ఇమ్మీడియట్ గా పెట్టాలి జైల్లో ఉంటుంది. కానీ మా ముఖ్యమంత్రి గారు బాధ్యతతోటి మనకు ఏదైతే ప్రజల బాగోగుల కోసము వెల్ఫేర్ యాక్టివిటీస్ డెవలప్మెంట్ పైన మనం ప్రాధాన్యత ఇవ్వాలి. వీళ్ళదైతే సిస్టమ్ ఉందో ప్రొసీజర్ ప్రకారంగా ఎంక్వైరీ అయ్యి వాళ్ళు శిక్షలు అనుభవిస్తారు, శిక్ష పడుతుంది. అది చట్టం ఏదైతే తన పని తాను చేసుకొని వెళ్ళాలి. ఎవిడెన్సెస్ అన్ని కూడా కలెక్ట్ చేసి కోర్టులో సమర్పించడం మన బాధ్యత. తప్పనిసరిగా అదే రకంగా చేస్తామని ఆ ఒక్క విషయంలో ఆలస్యమైంది తప్ప ప్రజలకు ఇవ్వాల్సిన డెవలప్మెంట్ కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, రాష్ట్ర అభివృద్ధి పట్ల వారు 10 ఏళ్లలో చేసిన అరాచకాన్ని అన్నింటినీ తూర్చేస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పదంలో రైజింగ్ తెలంగాణ అనే విధంగా ఈరోజు ముందుకు దూసుకోబోతుంది. అన్ని విచారణలు ఇంతే, సేమ్ ఎలక్ట్రిసిటీ చూసుకున్నా, లేకపోతే ఈ ఫార్మ్లో కేరైసింగ్ చూసుకున్నా అంటే ఆలస్యం అవుతున్నాయి తప్ప ఎక్కడ కూడా ఒక కొలిక్కి రావడం లేదు. ఎందుకు ప్రభుత్వం కూడా అంటే ఎందుకు దాన్ని ఒక ఫైనల్ స్టేజ్ తీసుకురాలేకపోతుంది? అంటే ఏదన్నా కూడా సిస్టమ్ ప్రకారంగా, ప్రొసీజర్ ప్రకారంగా చేయాలన్నప్పుడు దానికి ఒక ప్రొసీజర్ ప్రకారంగా చేయకపోతే రేపు పొద్దున మళ్ళీ ఇదే దొంగలు అదే లూసుకుని అడ్డం పెట్టుకుని తప్పించుకునే ప్రయత్నం ఉంటుంది. తప్పించుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి అసొంటి పొరపాట్లు కాకూడదన్న ఉద్దేశంతో సిస్టమ్ ప్రకారంగా, ప్రొసీజర్ ప్రకారంగా యాజ్ పర్ టైం ఫ్రేమే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అండ్ ఇవన్నీ కూడా ఒకరిద్దరు వ్యక్తులకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తే రుజువయ్యే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంత ఈజీగా అయ్యేది కాదు. ఎందుకంటే అందరినీ ఎంక్వైరీ చేయాలి, అందులో బాధితులందరినీ కూడా పిలవాలి, ఎవరెవరు నెంబర్స్ అయితే వస్తే అందరినీ కూడా పిలవాలి. మేము అన్ని పార్టీల వ్యక్తులు కూడా వచ్చారు మొన్నటి వరకు. మరి ఇప్పుడు ఇందులో గమనించాల్సింది మరి బాధించిన వ్యక్తి హరీష్ రావు లేదా బాధింపబడ్డ వ్యక్తి అనేది విచారణలో రేపొద్దున బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది. కేసీఆర్ కూడా నోటీసులు వస్తాయా అంటే అదే మరి బాధించిన వాళ్ళక బాధింపబడ్డగా సంబంధించిన డిపార్ట్మెంట్ మొత్తం అంత ఇన్వెస్టిగేషన్ పూర్తయినాక వాళ్ళ ప్రెస్ కి ఏదైతే వివరాలు తెలియజేసినప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి. చూసారు, నిష్పక్షపాతంగా విచారణ జరగాలి, పూర్తి స్థాయిలో విచారణ జరిగినప్పుడే అన్ని తెలుస్తాయి కాబట్టి ఈ రకమైన విచారణ జరుగుతుంది. సో బాధించబడ్డారా లేకపోతే బాధింప చేశారా అనే విషయాలు కూడా పూర్తిగా తెలియాలి కాబట్టి ఈ విచారణ కొనసాగుతుంది. సో నిష్పక్షపాతంగానే ఈ విచారణ కొనసాగుతుందని చెప్పి కూడా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకృష్ణతో అజీం, ప్రైమ్ 9 అసెంబ్లీ.